కొండాపురం మండలం కోడూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామ్మోహన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రామ్మోహన్ రెడ్డి తన లైసెన్స్ తుపాకీతో పవన్ కుమార్ రెడ్డి వర్గీయులపై 2 రౌండ్లు కాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. ఈ సంఘటనలో ఆందోళనకారులు ఒక బొలెరో వాహనం అద్దాలను ధ్వంసం చేయగా ఇరు వర్గాలను పోలీసులు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ మాధురి. ఏదైతే కొండాపురం మండలం అలాగే కొడమూరులో మొత్తంగా చూసుకుంటే కనుక ఒక తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించిన నేతల మధ్య కూడా పూర్తి స్థాయిలో కూడా కాల్పులు జరుపుకునే స్థాయికి కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ముద్దనూరు గ్రామంలో ఉన్నటువంటి కోడూరుకు సంబంధించినటువంటి సోలార్ భూములకు సంబంధించినటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఇరు వర్గాలు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఘర్షణ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సోలార్ భూములు అలాగే సోలార్ ప్లేట్స్ కి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ పవన్ కుమార్ రెడ్డి అనే కాంట్రాక్టర్ అతను పూర్తిస్థాయిలో అక్కడ మట్టి తవ్వుతుండటంలో అదే పార్టీకి చెందినటువంటి రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా తన లైసెన్స్ గన్ను తీసుకొని అక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య కూడా మట్టి తవ్వుతున్న విషయంలో కూడా నువ్వా నేనన్నట్టు కూడా ఇరు వర్గాలు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా గొడవ చేసుకోవడం జరిగింది. అయితే ఇది పరిమితిని మించి పెద్ద ఎత్తున కూడా పోవడంతో కూడా ఏదైతే అతని దగ్గర ఉన్నటువంటి ఒక లైసెన్స్ గన్ తీసుకొని దాదాపుగా 3 రౌండ్లు కూడా కాల్పులు జరిపిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున అనుచరులందరూ కూడా చేరుకోవడంతో ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు కూడా బాహాబాహికి దిగి కొట్టుకోవడం జరిగింది. అయితే పోలీసులు అయితే కనుక విషయం తెలుసుకుని రంగస్థలానికి చేరుకొని కూడా పూర్తిస్థాయిలో అక్కడైతే కనుక ఎవరైతే లైసెన్స్ గన్తో కాల్చాడో అతని లైసెన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఒక వర్గానికి అయితే కనుక తాళప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే మరో వర్గానికి అయితే చూసుకుంటే కనుక కోడూరు గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఘటనలో పెద్ద ఎత్తున చూసుకుంటే కనుక కొన్ని పోలీసు వాహనాలు అలాగే కొంతమందికి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి వాహనాలు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇక్కడ ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అయితే కనుక పోలీసులు అయితే కనుక ఇరు వర్గాల పైన కూడా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదేమని చూసుకుంటే కనుక ఒకే పార్టీకి సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా బాహాబాహి జరగడం జరిగింది. అలాగే దాదాపుగా 3 రౌండ్ల పాటు కూడా కాల్పు జరిపిన పరిస్థితి ముద్దనూరు గ్రామం కోడూరులో జరిగిందని చెప్పుకోవచ్చు. దీనిపైన పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.